చూడ్డానికి. అది నేను అది కూడా వేస్తాను ఫ్రెండ్స్. tan phi ఈజ్ ఈక్వల్ టు మైనస్ XC బై R వచ్చింది. ఇప్పుడు నేను ఏం రాస్తాను, ఫై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ XC బై R. సో కాబట్టి అదే వాల్యూ వేసాను ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడు ఇది ఫై వాల్యూ కనుక్కోవాలంటే ఇది ఒక ఫార్ములా ఉంది. ఇంకోటి ఏంటంటే పవర్ వాల్యూ కావాలంటే ఏంది, వోల్టేజ్ ఇంటూ కరెంట్ కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు V వోల్టేజ్ కాబట్టి Vm sin ωt. నేను ఎందుకంటే V అనే వోల్టేజే ఇస్తాను, I ఇంటూ Im sin ωt. అంటే ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను వేవ్ ఫార్మ్స్ వేసాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వేవ్ ఫార్మ్స్ నుంచి V అంటే Vm sin ωt, I అంటే Im sin ωt ప్లస్ ఫై అనేది ఎందుకంటే లీడింగ్లో ఉంది కాబట్టి, అంటే ఇది వోల్టేజ్కి కరెంట్కి లీడింగ్లో ఉంది. అంటే నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడింగ్ లాగింగ్ ఏంటంటే ఒకసారి కరెంటుని ఒకసారి రెఫరెన్స్గా కరెంటుని తీసుకున్నాను, ఇంకోసారి రెఫరెన్స్గా వోల్టేజ్ని. లాగింగ్ ఎప్పుడు అంటే కన్నా కరెంట్ని రెఫరెన్స్గా తీసుకున్నప్పుడు వోల్టేజ్ అనేది లాగింగ్లో ఉంది, ఇదేది లాగింగ్. ఒకవేళ లీడింగ్లో చెప్పాలనుకో వోల్టేజ్ని రెఫరెన్స్గా తీసుకుంటే దీనికంటే ఇది లీడింగ్లో ఉంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమవుతుంది అంటే వోల్టేజ్ కరెంటు నాకు ఏంది పీకి ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I కాబట్టి వోల్టేజ్ ఫార్ములా ఇది, కరెంట్ ఫార్ములా ఇది. ఈ రెండు మల్టిప్లై చేస్తాను, Vm sin ωt ఇంటూ Im sin ωt ప్లస్ ఫై. ఇప్పటికైనా చూస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏంటంటే Vm Im బయటికి తీసేస్తాను, కాన్స్టెంట్ వాల్యూస్ Vm Im బై 2. ఇప్పుడు ఏంటంటే ఈ వాల్యూ ఉంది అంటే ఏంది, రెండు సైన్లు ఉన్నాయి కాబట్టి 2 sin ωt ప్లస్ 5 sin ωt. అంటే ఈ వాల్యూ ఇక్కడ రాస్తాను, ఈ వాల్యూ ఇక్కడ రాస్తాను. అట్ లాస్ట్కి ఏంటంటే ఇది ఫార్ములా ఉంది ఫ్రెండ్స్, 2 sin A sin B అంటే కన్నా దానికి ఫార్ములా ఏంటంటే cos of A ప్లస్ B మైనస్ cos of A మైనస్ B. సో కాబట్టి దానికి తగ్గట్టు నేను మ్యాథమెటికల్ డెరివేషన్స్ అంటే ఏంటంటే కొన్ని డిఫరెన్షియేషన్స్, కొన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ వస్తాయి కదా, ఈ యొక్క డెరివేషన్స్ అన్నీ ఈజీనే ఫ్రెండ్స్. ఇప్పుడు దానికి తగ్గట్టు Vm sin ωt Vm Im బై 2, ఈ సైన్ని కాస్త నేను కాస్లలో కన్వర్ట్ చేశాను కాబట్టి cos ఫై మైనస్ cos 2 ωt ప్లస్ 5 అని చెప్పి రాస్తున్నాను ఫ్రెండ్స్. అది కూడా ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, cos ఆఫ్ A మైనస్ B A ప్లస్ B మైనస్ cos ఆఫ్ A మైనస్ B. సో కాబట్టి ఇది నాకు వచ్చేసి దాని యొక్క ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా. సో కాబట్టి ఆ స్టెప్కి తగ్గట్టే నేను ఇక్కడ వేసాను. ఒకటేమో cos A ప్లస్ B అనే వాల్యూ, ఇది అనుకుంటే మైనస్ cos A మైనస్ B. సో కాబట్టి దానికి తగ్గట్టు చేసేసాను. ఇప్పుడు ఏంటంటే ఈ Vm Im బై 2ని నేను ఫస్ట్ దీంతో మల్టిప్లై చేశాను. అంటే ఇది Vm Im బై 2 ఇంటూ cos ఫై అనే వాల్యూ చేస్తుంటే ఈ వాల్యూ వచ్చింది ఒకటి. అండ్ ఇంకోటి వచ్చేసి Vm Im బై 2ని మల్టిప్లై నేను దీంతో చేస్తుంటే ఈ వాల్యూ వచ్చింది. ఒకవేళ ఏంటంటే కాన్స్టాంట్గా ఉన్నప్పుడు ఈ వాల్యూ ఇస్తాము. ఒకవేళ కాన్స్టాంట్ లేకుండా సప్లైలో ఏసీ సప్లైలో కాబట్టి ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ కాబట్టి అది కొన్నిసార్లు ఫ్లక్చుయేషన్స్ హార్మోనిక్స్ ప్రొటెక్షన్ జరిగినప్పుడు అప్పుడు ఏంటంటే ఈ వాల్యూని కన్సిడర్ చేస్తాం. సో కాబట్టి ఈ వాల్యూ కన్సిడర్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ఫ్రీక్వెన్సీ అనేది డబల్ ఆఫ్ ఇన్పుట్ సైడ్ వస్తుంది. అంటే ఏంటంటే ఇన్పుట్ సైడ్లో కంటే నెక్స్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ వస్తుంది అని చెప్పి దీనికి సంబంధించి మనం చెప్పచ్చు ఫ్రెండ్స్. యావరేజ్ పవర్కి మామూలుగా ఒక కంప్లీట్ సైకిల్కి అంటే ఏంటంటే ఒక పాజిటివ్ సైకిల్ ఒక నెగిటివ్ సైకిల్ అంటే కంప్లీట్ సైకిల్ అని మీనింగ్. ఇప్పుడు ఏంటంటే ఈ కంప్లీట్ సైకిల్ వచ్చినప్పుడు పవర్ ఫార్ములా ఏముంటుందంటే Vm Im బై 2 cos ఫై అంటే కన్నా ఫేజర్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ అని చెప్పొచ్చు. Vm అంటే ఏంది వోల్టేజ్, Im అంటే కరెంట్ బై 2. ఇప్పుడు ఈ Vm Im ఈ 2ని నేను మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ప్రకారం ఏంటంటే 2ని నేను 2గా స్ప్లిట్ చేస్తాను. అంటే ఏంటంటే 2 ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ √2. మీరు కన్నా క్యాషియోలో చూస్తే కన్నా √2 ఇంటూ √2 అంటే కన్నా 2 వస్తుంది. సో కాబట్టి అదే నేను ఇక్కడ వేసాను. ఎప్పుడు ఏమవుతుంది Vకి √2 ఒకటి ఆఫ్ చేశాను, ఇక్కడ Imకి √2 అనేది ఆఫ్ చేశాను. ఆఫ్ చేసినప్పుడు ఏంటంటే Vm బై √2 Im బై √2 cos ఫై యాజ్ ఇట్ ఈస్గా నేను పెట్టేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది ఈ Vm బై √2 అంటే కన్నా VRMS అని, Im బై √2 అంటే కన్నా IRMS అని, cos ఫై సేమ్ వాల్యూ ఉంది. ఇప్పుడు ఇది నార్మల్ జనరల్ ఫార్ములా పవర్ ఈక్వల్ టు VRMS IRMS cos ఫై అనేది. ఇప్పుడు నాకేంది నార్మల్ జనరల్ ఫార్ములా పవర్ ఈక్వల్ టు ఇవన్నీ ఏంటంటే యావరేజ్గా ఒక కంప్లీట్ సైకిల్ తీసుకున్నప్పుడు పవర్ యావరేజ్ పవర్ ఓవర్ ఏ కంప్లీట్ సైకిల్ అని చెప్పినప్పుడు ఈ వాల్యూ ఫ్రెండ్స్. మామూలుగా జనరల్ ఫార్ములా ఏంటంటే VI cos ఫై. V అంటే వోల్టేజ్, V అంటే ఇప్పుడు చూడండి VI cos ఫై అని చెప్పి జనరల్ ఫార్ములా వేస్తాను. V అంటే ఏంది I ఇంటూ R అనేసి, అండ్ ఇంకోటి ఏంది కరెంట్ అంటే ఏంది V/Z అని అనుకోవచ్చు. V/Z అనేది ఎక్కడ వచ్చింది నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వాల్యూ ఇక్కడ వేసాను. cos ఫై అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచేస్తే కన్నా ఇక్కడేమో I ఇంటూ R అని, ఇంకోటేమో V ఇంటూ Z అని. ఇప్పుడు నేను ఏం చేస్తాను ఈ Vని ఈ Iని మల్టిప్లై చేస్తాను, V ఇంటూ I అని ఒకటి. ఈ మిగిలింది ఏంది నాకు R/Z ఉంది, ఆ వాల్యూ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి మీనింగ్ ఏంటంటే ఇది వచ్చేసి ఇంపిడెన్స్ ట్రయాంగిల్, ఇదేమో R
ఇదేమో ఎక్స్సి, ఇదేమో జెడ్. ఆర్ జెడ్ ఆల్మోస్ట్ ఈక్వల్. ఎక్కడ రెసిస్టెన్స్లో, ప్యూర్ రెసిస్టెన్స్లో. ఎక్స్సి అంటే కన్నా కెపాసిటర్లో ఉన్నటువంటి రియాక్టెన్స్. ఇప్పుడు ఏంటంటే ఇంపిడెన్స్ ఫార్ములా ఏంటంటే √r² ప్లస్ ఎక్స్సి హోల్ స్క్వేర్. నేను ఇందాక ఎక్కడ చెప్పాను, ఇక్కడ చెప్పాను. జెడ్ ఈక్వల్ టు √r² ప్లస్ ఎక్స్సి హోల్ స్క్వేర్. ఇవి ఏంటంటే బేసిక్ ఫార్ములాస్. పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటంటే cos φ ఈక్వల్ టు r/z. ఏది ఇక్కడ ఉన్నటువంటి r/z. ఇది ఇక్కడ పవర్ అంటే నాకు మీనింగ్ ఏంది, వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇంకోటి ఏంది నాకు ఉండాల్సింది cos φ అంటేనే నాకు r/z. సో కాబట్టి అందుకనే నేను r/z అనేది వేసాను. ఇప్పుడు ఫేజ్ యాంగిల్స్. ఫేజ్ యాంగిల్స్ అంటే ఏంది, వోల్టేజ్కి కరెంట్కి ఉన్నటువంటి ఫేజ్ యాంగిల్స్. ఇప్పుడు నాకు అట్ లాస్ట్కి φ ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ xc మైనస్ r అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఒక చోటేమో tan ఇన్వర్స్ వాల్యూస్, ఇక్కడ చూస్తే కన్నా ఒక వాల్యూ వచ్చింది. అంటే ఈ వాల్యూ సేమ్ ఉంది. ఏది ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లలో చెప్పాలంటే tan φ ఈజ్ ఈక్వల్ టు మైనస్ xc/r అనేది వచ్చింది ఇక్కడ. ఇక్కడ సేమ్ వాల్యూస్ వచ్చింది, కాకపోతే మైనస్ అనేది డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ కానీ ఏంటంటే జనరల్ ఫార్ములా ఏంటంటే మైనస్ అనేది తీసేస్తే మనకేమొస్తుంది, యాజ్ ఇట్ ఈస్గా φ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ xc/r అనేది వస్తుంది. మామూలుగా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లలో చెప్పాలంటే φ ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ r/z. సో కాబట్టి ఈ విధంగా చెప్పొచ్చు. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్, ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ఏ సర్క్యూట్ అనేది ఏ విధంగా యాక్ట్ అవుతుంది అనేది ఆపరేషను. సో కాబట్టి దానికి సంబంధించిన డెరివేషన్. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ జగన్ సాయి అనే వ్యక్తికి అర్థమైంది అనుకుంటా. వీడియో కన్నా నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కన్నా మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.